అదే అంటే అటువంటి మంచి రిలేషన్ అంతే. ఎక్కడ గమ్మత్ ఏంటంటే అందరితోటి సాన్నిహిత్యం ఉండటం వేరు, మనకు సంబంధించిన భావాలకు తగ్గ వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ కాకుండా రాజకీయంగా వాళ్ళతోటి లింక్ చేసుకోవటం వేరు. ఈ రెండింటి డిఫరెన్స్ ఉంది కదా. సో మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత పూర్తిగా తెలుగుదేశం రాజకీయాల్లో మమేకం కావడం కాకుండా ఏ విధంగా చంద్రబాబు గారికి ఏ విధంగా సహాయకారిగా ఉండాలి, ఏ విధంగా నేను ఏ పని చేస్తే ఆయనకు అది కలిసి అంటే ఆయనకు తోడ్పడుతుంది నా యొక్క పని తీరు అనే ఆలోచనలో నేను ఉన్నాను. అండ్ టు మై సాటిస్ఫాక్షన్ ఐ డిడ్, అండ్ ఐ థింక్ హీ ఆల్సో రియలైజ్డ్ దట్ ఆయనకు ఆ వర్కింగ్ రిలేషన్షిప్ అంతే ఉంది. ఇప్పటికి కూడా ఆయన ఇప్పటికి మీరు రచనా వ్యాసంగం నేను కంటిన్యూ చేస్తున్నాను. ఈ మధ్యన కూడా నేను ఇప్పుడు నాకు 2 ప్రణాళికలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నేను ఆ మధ్యన కాశీ పోయి వచ్చాను. కాశీ సంబంధించిన నేను రిలక్టెంట్గా కాశీ పోయి వచ్చాను. కాశీ చూసిన తర్వాత నాకు మంచి ఆలోచనలు వచ్చినాయి. అది ఏన్షియంట్ అసలు టౌన్ అనేది, పట్టణం అనేది అసలు చైనీస్ వీటన్నిటికంటే ముందర వచ్చినటువంటి పట్టణం అది. పెకింగ్ వీటన్నిటికంటే మన భారతదేశంలో హిందూ పురాతనమైనటువంటి పట్టణం అది. దాన్ని మనసులో పెట్టుకొని అక్కడ చూసినటువంటి ఆ వ్యవస్థను వాటన్నిటిని చూసిన తర్వాత నేను ఒక చక్కటి నవల రాయాలని నేను 2-3 చాప్టర్స్ అయింది. అదొకటి మొదలుపెట్టాను. తర్వాత ఇప్పుడు జనరల్గా మన పిల్లల్ని ఏం చేస్తున్నారంటే అది చదువు ఇది చదువు అని వాళ్ళ యొక్క దీన్ని ఇనిషియేటివ్ని పోగొడుతున్నారు. పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళు కానివ్వండి. కేవలం కమర్షియలైజ్ అయిపోయింది చదవటం అనేది. ఆ పిల్లల యొక్క బాల్యాన్ని పోగొడుతున్నారు. అంటే సృజనాత్మకతని కానీ వాళ్ళకి ఇంపోజ్ చేస్తున్నారు. నా ముఖ్యంగా ఏంటంటే జీవించడం మొదలుపెట్టు. ప్రతి పిల్లవాడికి జీవించడం మొదలుపెట్టాలి. అప్పుడు అదే విజయానికి తొలిమెట్టు. మేము ఎక్కడి నుంచి చదువుకున్నాం, మేమంతా పెద్ద రూరల్ ఏరియాస్లో వచ్చిన వాళ్ళం. మేము ఏదో విధంగా మా దృష్టిలో మాకు తోచిన రీతిలో మేము పైకి వచ్చాం కదా. అది కనుక చిన్నపిల్లల్ని కనుక మీరు కేవలం ఇదే చదువు ఇదే చేసిన వాళ్ళ యొక్క ఇనిషియేటివ్ను వాళ్ళని దీన్ని పోగొడితే దే వుడ్ నెవర్ కమ్ అప్ ఇన్ లైఫ్. వాళ్ళు ఏదో మీకు తోచిన రీతిలో అయితే ఉండొచ్చు కాక, బట్ మల్టీఫేసెటెడ్ యాక్టివిటీ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని విస్తృత స్థాయిలో వాళ్ళ యొక్క పర్సనాలిటీని డెవలప్ చేయడం లేదు. దాన్ని నేను దృష్టిలో పెట్టుకుని కొన్ని ఎపిసోడ్స్ రూపంలో ఇంకా నాకు ఆలోచన ఉంది. జీవించడం, లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేది నా పాయింట్. అసలు అంటే ఒకటంటే ఇప్పుడు ఈ టీవీ మనకి సోషల్ మీడియా ఇవన్నీ వచ్చేసిన తర్వాత రీడింగ్ హ్యాబిట్ బాగా తగ్గుతుంది అనేటువంటిది ఒకటి ఉన్నది. అంటే దాదాపుగా కథలు కానివ్వండి, అంటే మీరు చూసారు ఒకప్పుడు 80s 90sలో విపరీతంగా సాహిత్య పత్రికలు ఇవన్నీ వచ్చినాయి. అంటే కమర్షియల్ అయినప్పటికీ కూడా రచయితలు కూడా విపరీతంగా రాసేవాళ్ళు. ఇప్పుడు అసలు రాయటమే తగ్గిపోయింది, చదవటం ఇంకా తగ్గిపోయింది. ఇందాక అడిగినప్పుడు ఏం రాస్తున్నారంటే నేను కొంచెం ఒక నిమిషం ఆలోచించాను. రాయిస్తే చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారనే అభిప్రాయం రావడం అన్న. కానీ సార్ రాయటం అనేది నా మనకు సంబంధించింది. నేను ఇంకోళ్ళ కోసం కాదు, నా తృప్తి కోసం రాస్తున్నాను కాబట్టి నేను రాస్తాను. కానీ చాలామంది ఏంటంటే రాయలేకపోతున్న కారణం ఏంటి, ఇప్పుడు పత్రికలు కూడా నేను ఇదివరకు 4-5 పత్రికలు చదవండి నాకు సాటిస్ఫాక్షన్ ఉండకపోయేది. ఇవాళ 1-2 పత్రికలు చదివితే చాలు, ఎందుకంటే ప్రతిదీ నాకు కనిపిస్తూనే ఉంది. విజువల్ ఛానల్స్ ఏ చూసినప్పుడు కానీ ఈ క్షణాన జరిగేటువంటి ఇన్ఫర్మేషన్ జరిగినటువంటి సంఘటన గురించి నాకు తెలిసినప్పుడు ఎప్పుడో రేపు వచ్చిన పేపర్లో దాని గురించి చదవాల్సినటువంటి అవసరం ఉంది. సరే సార్, ఇప్పుడు అంటే ఒకప్పుడు మీరు చూశారు అంటే సాహిత్యంలో కూడా రాజకీయాలు, అంటే రైటర్స్ మధ్య పోటీతత్వం ఉండేది. తర్వాత ఒకళ్ళొకళ్ళు దెబ్బ తీసుకునేటువంటి రాజకీయాలు ఇవన్నీ జరిగాయి. అవి బహుశా అనుకోవటం మీకు కూడా కొంత అనుభవంలోకి వచ్చి ఉండేటువంటిది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా పోయింది. అంటే రైటర్స్ కూడా పెద్ద రైటర్లు కూడా ఇవాళ కాలగమనంలో వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే దీనికి ఫ్యూచర్ ఉందంటారా ఎప్పటికైనా? అంటే ఏ విధంగా దీన్ని రివైవ్ అక్షరం అనేది చెరపలేమండి. ఇప్పుడు ఇదే సేమ్ థింగ్ ఫారిన్ కంట్రీస్లో కూడా మొదట వచ్చింది. ఇప్పుడు అది పోయింది, అక్కడ స్టెబిలైజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అగైన్ బుక్స్ హ్యావ్ బికమ్ సాలిడ్ ఫ్యాక్టర్ ఇక్కడ అమెరికా కానీ. ఇప్పుడు మళ్ళీ దానికి ఆదరణ పెరుగుతుంది. ఇదేంటంటే ఈ విజువల్ ఇంపాక్ట్ ఉంటుంది, చాలా వరకు ఉంటుంది. కానీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఏది చిరస్థాయిగా నిలిచేటువంటిది ఏమిటనేది అదే అనేది తెలిసిపోతుంది. తర్వాత దాన్ని ఇంకోటి ఏంటంటే అది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. నా పుస్తకం ఉందంటే ఎవరు చదివినా తప్ప నేను ఒకసారి చదువుకుంటూ నాకు ఓహో ఇది ఎప్పుడు ఈ విధంగా జరిగింది. అది దిస్ సోకాల్డ్ విజువల్ ఈ ఉన్న టెక్నికల్ యాంగిల్లో ఆలోచించినప్పుడు విజువల్ ఆపరేటర్స్ అది తక్కువగా ఇస్తుంది. ఆ క్షణాన్ని అయిపోతుంది. అది మళ్ళీ ఇంకోసారి మనం పెట్టుకొని చూడాలన్నా కూడా మనకు అయ్యేట్లే అనిపిస్తుంది. కానీ పుస్తకం అన్నా కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా పుస్తకానికి మళ్ళీ ఫ్యూచర్ బాగా వస్తుంది. అక్షరం అనేది చెరపటం అనేది చాలా కష్టం. చిరస్థాయిగా అక్షరం మళ్ళీ నిలబడుతుందని అనుకుంటున్నాను.
తర్వాత ఇంకా వేరే చోట ఏది మాట్లాడినా హిందీలోనే మాట్లాడుతున్నారు. కానీ తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది పిల్లల్లో. అది ఒక పెద్ద దురదృష్టంగా మనం భావించగలం. తెలుగును బాగా ఆదరించేటువంటి అవకాశాన్ని ప్రతి ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా అది ఒక అఫీషియల్ పాలసీగా చేస్తేనే కానీ, లాంగ్వేజ్ మాతృభాషను ప్రోత్సహిస్తేనే కానీ ముందు అది మనగలుగుతుంది తెలుగు. రెండవది ఏంటంటే